పురాణాలు ఇతిహాసాల్లో కూడా రాక్షసులు గురించి విన్నాం కదా కథలు. వాళ్ళు ఏదో రాజ్యాలు ఆక్రమించారు, దేవతల మీద దాడి చేశారు, లేకపోతే యజ్ఞాలు ఆఫ్ చేశారని చేశారు విన్నాం తప్పితే మగోడు అన్నాక తిరగాలరా నాన్న, ఎన్టీ రామారావు కూడా తిరిగాడరా నాన్న, అదేం తీసుకొచ్చింది అట్ట తెచ్చింది. ఒక అమ్మాయిని నేను అనేది ఏంటంటే మా అమ్మాయే కాదు మహిళా లోకం మొత్తం కూడా సిగ్గుపడాలి మాట ముందు. ఆయన ఇందాక మీడియాలో కూడా అంటున్నాడు నేను అన్నాను అంటానని కూడా అంటున్నాడు. ఏమంటున్నాడు? అదేమన్నా సావుకారు బిడ్డ? ఇటువంటి మాటలు ఈ సమాజంలో ఇవాళ ఈ ఆధునిక సమాజంలో స్త్రీ సమాన హక్కులు ఉన్నాయి, స్త్రీ సగం ఉన్నాయి ఈ రోజుల్లో. ఇటువంటి తండ్రి కొడుకుతో ఈ మాటలు అంటున్నాడంటే ఈ సమాజం దాన్ని ఎంత వ్యతిరేకించాలి సార్? అసలు ముందు ఒక్క మాటలో చెప్పొచ్చు ఆయన నేచర్ మొత్తం. మనం ఆ ఒక్క మాటతోటి కొడుకుతో తండ్రి మాట్లాడే ఆ మాటలు ఉన్నాయి కదా, ఒప్పుకుంటున్నాడు మీడియా ముందు కూడా నేను మాట్లాడానండి ఆయన. దాన్ని బట్టే ఆయన సైకాలజీ ఏంటో, ఆయన మనస్తత్వం ఏంటో, కొడుక్కి ఆయన ఇచ్చే డైరెక్షన్ ఏంటో, కొడుక్కి ఆయన గురువుగా ఎలా వ్యవహరించాలనుకుంటున్నాడో, కోడల్ని ఎలా ఎలగొట్టాలనుకుంటున్నాడో, కొడుక్కి అక్రమ సంబంధాలు ఎలా అంటగట్టాలనుకుంటున్నాడో మొత్తం ఆ 2 నిమిషాల ఆడియో టేప్లోనే ఉంది సార్. ఆయన నేచర్ మొత్తాన్ని కూడా ఆవిష్కరించింది అది.